బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్గా జయేష్ రంజన్ను నియమించింది ప్రభుత్వం. ఆయనే పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్గా కొనసాగనున్నట్లు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టర్గా గరిమా అగర్వాల్ కొనసాగుతారని తెలిపింది. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన 12 జోన్లకు ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, కుతుబుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాసరెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుందరెడ్డి, హైదరాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా ఎన్ రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తా నియమితులయ్యారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్గా జయేష్ రంజన్ను నియమించింది ప్రభుత్వం. ఆయనే పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్గా కొనసాగనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టర్గా గరిమా అగర్వాల్ కొనసాగుతారని తెలిపింది. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన 12 జోన్లకు ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, కుతుబుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాసరెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుందరెడ్డి, హైదరాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా ఎన్ రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తా నియమితులయ్యారు. ఇసుక ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఐఏఎస్ల బదిలీ జరిగింది, చాలా ఎక్కువ సంఖ్యలో బదిలీలు జరిగాయి, అలాగే జోనల్ కమిషనర్లకు కూడా నియమించడం జరిగింది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కూడా భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. ముందు నుంచి ఊహించినట్టుగానే కీలక బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. మొత్తం 12 జోన్లకు కూడా కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. అయితే కె రామారావు సీఎం పార్శ్వలు, మరోపక్క పెట్టుబడుల సెల్ మరియు స్వీట్ సీఈఓగా అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ గా హరితను నియమించింది. పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా గరిమా అగర్వాల్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా లింగా నాయక్ను కూడా నియమించింది. ఎంఆర్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఈవీ నరసింహారెడ్డి నియమించింది. కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా కూడా సందీప్ సుల్తానియా, అయితే ప్రధానంగా శ్రీలింగంపల్లి జోనల్ కమిషనర్ గా కూడా హేమంత్ సహదేవరావు, మరోపక్క కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా కూడా అపూర్వ చౌహాన్, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ కూడా సంచిత్ అగర్వాల్, సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ అంటే పూర్తిగా 12 జోన్లుగా నియమించినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కమిషనర్ కూడా నియమించినటువంటి నేపథ్యం ఇస్తుంది. సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా కూడా రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా కూడా చంద్రకళ, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా కూడా హేమంత్ కేశవ్ పాటిల్ నియమించింది. రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ కూడా అనురాగ్ను, ఇక ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా కూడా ప్రియాంక ఆల, ఉప్పల్ కమిషనర్ గా కూడా రాధికా గుప్తా అంటే పూర్తిగా కూడా జిహెచ్ఎంసీ అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి ఇటీవల కాలంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఇక కీలక బదిలీలు అయితే జరిగాయి. ఐఏఎస్ బదిలీలు మొదటి నుంచి కానీ ఊహించినట్టుగా కూడా చూసినప్పటికీ జిహెచ్ఎంసీలో జోన్ల సర్కిళ్లు పెంచుతూ కూడా నియమిస్తున్న నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీలో మొత్తం 12 జోన్లు 60 సర్కిల్ గా ఇప్పటికే పెంచిన నేపథ్యంలో కూడా ఓఆర్ఆర్ కు విస్తరించిన నేపథ్యంలో 6 ఉన్నటువంటి జోన్లను 12 చేసింది. ఆ 12 జోన్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కమిషనర్ నియమించింది. మొత్తం
ఉన్నటువంటి జోన్లకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులను కూడా నియమిస్తూ కూడా ఈ యొక్క కొత్త జోన్లకు సంబంధించి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ కూడా ఏర్పాటు చేస్తూ అటు హైదరాబాద్ విస్తరణకు సంబంధించి అభివృద్ధి నేపథ్యంలో కూడా అందరికీ సమానంగా గ్రేటర్ ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఉన్నటువంటి అందరికీ కూడా సమానంగా అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా మొత్తం కొత్త జోన్లతో పాటు ఉన్నటువంటి అన్ని జోన్లకు సంబంధించినటువంటి కమిషన్ నియమించింది. సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు కానున్నటువంటి కొత్త జోన్ కార్యాలయాలకు సంబంధించి కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకోబోతున్నారు. వార్డ్ ఆఫీసులలో కూడా ఏర్పాటు కానున్నటువంటి నూతన సర్కిల్ కార్యాలయాలకు సంబంధించి కూడా కొత్తగా ఏర్పాటు కానున్న జోనల్ సర్కిల్ కార్యాలయాలు నియమించింది. అది మొత్తానికి అయితే కీలకంగా మొదటి నుంచి కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి కీలక బదిలీలు ఉంటాయని భావించాం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జయేష్ రంజన్ సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా, ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించినటువంటి పూర్తిగా కీలక సీనియర్ అధికారికి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పింది. మొత్తం 12 మంది జోన్లకు సంబంధించి 12 మంది కమిషన్లు కూడా నియమించిన నేపథ్యంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత కూడా అప్పచెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి నగరాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసే అంశానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేయబోతుంది. కాబట్టి ఈ యొక్క కీలక బాధ్యతలు అధికారిక చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.